హాయ్. హలో. నమస్తే. నా పేరు రాధాకృష్ణ. చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్టుగా ఉంది. ఏం చేయను. 3 రోజులు షూటింగు. దాంతోనే నిన్న, మొన్న 3 రోజులు చేయలేకపోయాను. ఎందుకంటే అది ఔట్‌డోర్. అది భూత్ బంగ్లా అని టోటల్‌గా ఓపెన్‌లో ఉంటది. అంటే జాతర సాంగ్ ఒకటి షూట్ చేయడం జరుగుతున్నది అందులోని. దానివల్ల ఫుల్ సౌండ్స్ ఉన్నాయి. అందు గురించి అక్కడ మామూలుగా అక్కడ వీడియో చేసినా, రెగ్యులర్ వీడియో చేసినట్లుగా చేసినా సరే, అక్కడ మీ ఎవరికిను ఆడియో వినబడదు. మైక్ పెట్టినా సరే ఆడియో వినబడదు. అందు గురించి నేను సాంగ్ షూటింగ్ వల్ల నేనిక్కడ షూట్ చేయలేకపోయాను మన వీడియోలు. అందులోనే రాత్రి చేద్దామంటే రాత్రి వచ్చేకల్లా 9:30, 10 అయిపోయేది. ప్యాకప్ అయ్యేసకల్లా. ఇక్కడ ఇంటికొచ్చేకల్లా 12 అయిపోయేది. దాంతో మళ్ళీ నేను వెళ్లి తెల్లవారు లేచి వెళ్ళడం మళ్ళీ అదంతా కొద్దిగా స్ట్రెయిన్డ్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను. దాని గురించి నన్ను కొద్దిగా మన్నించాలి. నా రివ్యూస్ మాత్రం చూడడం ఆపొద్దు. చూడండి. కొద్దిగా నేను ఈరోజు మొత్తం 3 రోజుల టాపిక్‌లు కూడా ఏం జరిగాయని హైలైట్స్ లాగా మాట్లాడుకుంటూ ఈరోజు టాపిక్ అనేది మనం ముందుకి వెళ్ళిపోదాము. నిన్న ఎపిసోడ్ అయితే చాలా, చాలా బాగా జరిగింది. ఎందుకంటే గడిచిన 3 రోజులు చూస్తే 'బిగ్ బాస్' చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలా అనిపించింది? నాకేమనిపించిందో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా సంజన గారికి ప్లస్ అవుతూనే ఉంది. క్లైమాక్స్‌కొచ్చేకల్లా విపరీతంగా సంజన గారు ఎందుకంటే ఓపెనింగ్ ఏ విధంగా అయితే సంజన గారు హైలైట్ చేశారో సా దీన్ని షోని అదే విధంగా ఇప్పుడు ఫైనల్‌లోకొచ్చేకల్లా స్టా షో వాళ్ళు హైలైట్ చేస్తున్నారు సంజనాని. ఎందుకంటే టాపిక్ అంతా కూడా సంజన చుట్టే తిరుగుతున్నది. కానీ ఈ వెనకాతల ఏంటంటే అడ్డు పెట్టుకొని గెలిచినట్టుగా సుమన్ శెట్టి అయితే భరణి గారిని అడ్డు పెట్టుకుంటూ వెనకాతల దాంగుంటూ వస్తున్నాడు సుమన్ శెట్టి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లేకపోతే సుమన్ శెట్టి వెళ్ళిపోవాల్సిన టైంలోని టక్కుమని రీతు వెళ్ళిపోయింది. రీతు వెళ్ళిపోవడం అంటే టాప్ 5 క్యాండిడేట్ రీతు. అనుకోను. అంటే జనరల్‌గా కొన్ని కొన్ని చూసుకుంటే గేమ్స్ పరంగా చూసుకున్నా సరే, ఒక్క గేమ్ సుమన్ శెట్టికి ఒక గేమ్ ప్లస్ అయిపోయి మొత్తం ఆట మొత్తం షోని మార్చేసింది. అదే విధంగా ఇమాన్యుయల్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల అంటే అక్కడ చూడలేదు. రీతు చూడలేదు. రీతు చూడకపోయినా సరే ఆ ఇమాన్యుయల్‌కి అది తెలుసు. కానీ ఆయన కూడా నేను ఇంటెన్షనల్‌గా చేయలేదని ఒక తప్పైతే కాసేసుకొని వదిలేసుకున్నాడు. ఆ విధంగా చేసింది. అది లేకపోతే గేమ్ మొత్తం మారిండు. ఆ టాప్ 5 టాప్ ఆర్డర్ అంతా మారిండు. ఎందుకంటే సంజన గారు గెలిచుంటే ఈక్వేషన్స్ మారిపోతాయి. సంజన గారితో ఎవరు ఆడాలి ఏంటి అనేది అక్కడ గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. అసలు టాప్ ఆర్డరే మారిపోయిండు. ఫైనలిస్టే మారిపోయిండు. అలాగా మొత్తం చూసుకుంటే ఒక ఒక రకంగా మైనస్ లాగే ఇలా వెళ్ళింది. కానీ సంజన గారికి మాత్రం పాయింట్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే భరణి గారు మంచి గేమ్ ఆడారు. భరణి గారు గేమ్స్ అయితే పక్కగా బాగా ఆడారు. కాకపోతే ఆయన చిన్న మా మాట జారడం లేకపోతే దీనివల్లో హైప్ హైప్ అవ్వడం వల్లో కానీ ఏదో విధంగా అంటే ఆడియన్స్‌కి చూపించారు. ఇది ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలాంటివన్నీ. అందువల్ల కూడా కొద్దిగా అది కూడా నాగార్జున గారు ఎపిసోడ్‌లోకి వచ్చేసరికి కొద్దిగా రోస్టెడ్ చేసేసి ఆయన పక్కన వదిలేసారు. నెక్స్ట్ అలా చూసుకుంటే నెక్స్ట్ నిన్న మొన్న గేమ్ చూసుకుంటే ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు. టాప్‌లోకొస్తున్నాడు. అలాగే నిన్న ఇమాన్యుయల్‌కి ఏం జరిగింది? ఎవరు బాగా ఓట్లు వేసేది, ఇది చేసేది చూసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మంచి పేరొస్తున్నది ఇమాన్యుయల్‌కి కూడా. డీమన్ పవన్ కూడా రీతు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా డల్ మూడ్ అనేది ఏమి ఎక్కడ కనిపించట్లే. డీమన్ పవన్ కొద్దిగా బాగానే అడ్జస్ట్ అయిపోయి గేమ్ కోసం తన గేమ్ ఇప్పుడు ఆటలో పడినట్టుగా అనిపిస్తా ఉంటది డీమన్ పవన్. గేమ్స్ బాగా ఆడుతున్నాడు. తన కోసం తను పోరాడుకుంటున్నాడు. ఏ విధంగా అంటే ఓట్లు వేసేటప్పుడు కూడాను గ్రూప్ గేమ్ అందరూ ఇలా గ్రూప్ అవుతూ ఉంటే ఆ గ్రూప్‌ని విచ్ఛిన్నం చేస్తూ ఆయన ఓటేసుకుంటున్నాడు. సంజన గారికి ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకసారి అంటే ట్రూగా ఉంటున్నాడు. వాళ్ళతో ఉండేటప్పుడు డీమన్‌కి మంచి హైప్ వస్తున్నది. అయితే నెక్స్ట్ ఇందులో ఇంకా చెప్పుకోవాల్సింది ఎవరినుంది? తనూజ. తనూజ మొత్తం క్లమ్జ్ అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఓ ఎలా తన ఆట తన ఆటని తను మర్చిపోతా ఉంది. ఆట ఆడడంలే. పక్క వాళ్ళ ఆట ఏంటి? వీళ్ళ ఆట ఏంటి? వాళ్ళు అని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నది గానీ, తన ఆట వదిలేస్తున్నది ఎక్కడికక్కడ. దాంట్లోని వేళ్ళు పెడుతున్నది. అంటే అలాగే భరణి గారి విషయంలోనే అడిగారు చూడు నాగార్జున గారు అడుగుతారు. "ఏమమ్మా నీ ఆటను వదిలేసి పక్కోళ్ళ ఆట చూస్తున్నావని" భరణి గారి దగ్గర అడిగినప్పుడు. అలాగే తన ఆట తను వదిలేసి సుమన్ శెట్టి వైపు చూసింది. అందువల్లే తనూజ ఓడిపోయింది అని చెప్పి చెప్తారు. అంటే ఈ రకంగా నాగార్జున గారు చెప్పడం వల్ల తనూజ డిస్కరేజ్ అయిపోతుంది. అలాగా మళ్ళీ ఎంకరేజ్ చేయడానికేమో హైప్‌లో ఫైనలిస్ట్‌కెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్‌కి
మంచి హైప్ వచ్చింది. కానీ కళ్యాణ్‌కి బ్యాడ్ లక్ నడుస్తుందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫైనలిస్ట్ అయిపోయాడు. ఈ వారము మొత్తం గేమ్స్. ఓటర్స్ విపరీతంగా మనసులు గెలుచుకోవచ్చు. ఈ వారం అంతా గేమ్సే అవుతున్నాయి. ఏ అందుకే ఎలా పెట్టాడు బిగ్ బాస్? టాస్క్‌లన్నీ కూడాను ఎవరు నామినేషన్‌లో ఇమ్యూనిటీ పొందాలి అనంటే ఎవరి నామినేషన్స్ లేవు. కానీ ఇమ్యూనిటీ పొందాలి అనంటే మాత్రం మీరు గేమ్స్ ఆడి పాయింట్స్ సంపాదించుకోవాలి. ఆ పాయింట్స్ సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇది ఫెయిర్ కాదు అనే గేమ్. ఆ గేమ్ కూడా ఇది ఫెయిర్ కాదు. ఆ విధంగా చూసుకుంటే అందరూ కలిసి సంజనాని జైలుకి పంపించారు. మీరు ఓట్లేసుకొని చక్కగానే తీసుకెళ్ళి సంజనాని జైలుకి పంపించారు ఆడకుండా. అక్కడ ఆడకుండా అయిపోయింది. కానీ సంజనాగా జైలుకెళ్ళినా సరే, అక్కడ ఉన్నా సరే తన పాయింట్స్ కోసం, తన గేమ్స్ కోసం ఏ విధంగా అంటే ఆ జైలుకి పంపించే విధానంలో కూడాను బాక్సులు పెట్టి, అమౌంట్‌లు పెట్టి మీరు అర్హులా కాదా? అర్హులా కాదా? అర్హులా కాదా? అన్నా కూడా అది బ్రహ్మాండంగా ఉంది. అది ఎపిసోడ్ సూపర్‌గా ఉందది. ఎందుకంటే సంజన చాలా ఫాస్ట్‌గా ఫైట్ చేస్తది. నా కోసం చూడండి, నా కోసం చూడండి. నేను 50,000కి కూడా అర్హురాలిని కాదా? 0 పాయింట్సా? నాకేంటిది? నేను సరదా సంతోషంతో ఉండాలి అనుకుంటే నాకు 0 పాయింట్స్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరని? ఆ రకంగా కూడా మాట్లాడడం సంజనకి హైప్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఈ 4 రోజులు కూడాను ఫుల్ హైప్‌లోనే ఉన్నారు సంజన గారు. మంచి ఓట్స్ అయితే పడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగాను ఆమెకి అప్లాజే వస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఈ ఇప్పుడు ఈ వారంలో గాని, ఈ 4 రోజులు చూసుకున్నా సరే నాకేదో అలాగే అనిపిస్తున్నది. ఏంటి సంజన గారు టాప్ 5 కన్ఫర్మ్ టికెట్ ఇందులో తిరుగులేదు. టాప్ 5లో సంజన గారు ఉండి తీరాలి, తీరుతారు కూడా. అలా వెళ్తున్నారు. అలా దూసుకుపోతున్నారు ఆమెకి. ఆమెకి ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి కూడా అందరికిను. అలాగే నెక్స్టు ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను గేమ్స్ ఆడారు కదా! బాల్స్ వేసుకొని దాంట్లోని ఇలా రింగ్స్ తీసుకునేది. అది కూడా చాలా చక్కగా ఆడారు. ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్‌కొచ్చాడు. తర్వాత తనూజ, డీమాన్ పవన్, తర్వాత తనూజ, తర్వాత సుమన్ శెట్టి, ఆ తర్వాత సంజన గారు అండ్ భరణి గారు. అలా రావడంలోని కూడాను కొద్దిగా ఆటలు గేమ్స్ అన్నీ కూడా బాగా ఆడారు. తర్వాత మళ్ళీ ఆ గేమ్ అయిపోయిన తర్వాత నిన్నేం చేశారు నిన్న సైలెంట్‌గాను ఓట్లు వేసుకొని ఎవరైతే నెక్స్ట్ గేమ్ ఆడడానికి వీలు లేదు అనడానికి చూడండి అని చెప్పేసి ఒకళ్ళని తీసేయాలి. మీరెవరిని తీసేస్తారనంటే, ఆ ఓట్లేసుకోవడంలో కూడా పాయింట్స్ అన్నీ రైజ్ చేసుకుంటే సంజన గారికి లాస్ట్‌లో 80 పాయింట్లుంటాయి. హైయెస్ట్ పాయింట్లు 150 ఉంటాయి. ఇమానియల్‌ని అందరిని తీసేద్దామని ప్లాన్ చేసుకుంటారు. కానీ అక్కడ ఇమానియల్ చెప్పింది సంజన గారు అర్థం చేసుకొనుంటే, భరణి గారిని గాని, లేదా సుమన్ శెట్టి గారికి గాని ఓటు వేసుంటే సంజన గారు. ఫస్ట్ ఓటు భరణి గారు గాని, సంజన గారికి సుమన్ శెట్టి గారు గాని యేసుంటే, నెక్స్ట్ ఇమానియల్ అండ్ డీమాన్ ఇద్దరు కూడా ఆళ్ళకేసేస్తారు. అప్పుడు 3 ఓట్లొచ్చేస్తాయి. ఆ 3 ఓట్లొచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఆళ్ళిద్దరిలో ఎవరో తప్పుకునేవాళ్ళు. కానీ ఆ కత్తి ఎళ్లి శుభ్రంగా డీమాన్‌కి వేయడం వల్ల ఓటనేది వేస్ట్ అయిపోయింది. అది ఇమానియల్ అక్కడ చెప్పాడు. ఆ సంజన గారు అది అర్థం చేసుకోలే. అయితే డీమాన్‌కేస్తాను, లేదంటే ఇమానియల్‌కేస్తాను. అయితే డీమాన్‌కేస్తాను, లేదంటే ఇమానియల్‌కేస్తాను అని అనడం వల్ల కంపయిపోయింది. అక్కడ గాని సంజన గారు కొద్దిగా అర్థం చేసుకొని మార్చి, నా ఓటు ఇమానియల్‌కి కాదు, డీమాన్‌కి కాదు. నా ఓటు భరణి గారికో లేకపోతే సుమన్ శెట్టికో వేసుంటే అది సూపర్‌గుండేది. ఎందుకంటే ఇమానియల్ చెప్తాడు. నీవు 80 పాయింట్లు. 90 పాయింట్‌లోని తప్పించావనుకో ఆటోమేటిక్‌గా నువ్వు ముందుకొచ్చేస్తావు కదా! మిగతా వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు. మిగతా ఓట్లు కూడా అందట్లో ఏసేస్తారు. ఎందుకంటే 80 ఓట్లు మొదటి ఆటల్లోని ఆమెను తప్పించాం కాబట్టి ఆమెను తీయడానికి లేదు అని ముందుగానే నిశ్చయించుకున్నారు కాబట్టి తనూజ గాని, వీరెవరు గాని. నెక్స్ట్ నీకు సాఫ్ట్ కార్నర్ ఎవరు? వీళ్ళని టార్గెట్ చేస్తున్నావు. హైయెస్ట్ టార్గెట్ చేయకూడదు. లోలో టార్గెట్ చేయాలి. అందు గురించి అది అక్కడ భరణి గారు ఉపయోగించిన ఎత్తు. నువ్వు నన్ను తీయొద్దు. నువ్వు నాకు వెయ్యొద్దు ఓటు అని చెప్పి భరణి గారు అడుగుతారు. అడగగానే సంజన గారు ఓకే అనేస్తారు. అలాగ అనకుండా ఆ ఇమానియల్ మాటని అర్థం చేసుకొని ఆమె గాని భరణి గారి గాని అంటే 90 ఉన్న వాళ్ళ దగ్గరికి వేసుంటే డెఫినెట్‌లీగా సంజన మళ్ళీ గేమ్స్ వచ్చేది. ఈ రకంగా కొద్దిగా ఆమె తగ్గింది. అంటే అదొక్కటే ఆలోచన చేయలే ఎందుకు ఆమె. ఎందుకంటే నాకు పాయింట్ ఉంది. నాకు డీమాన్ మీద పాయింట్ ఉంది. డీమాన్ నాకు ఓట్ చేసాడు కనుక ఇవాళ డీమాన్ చేయాలి. అదే ఇమానియల్ చెప్తా ఉంటాడు. "నువ్వు వేస్ట్ చేస్తున్నావు. నీ ఓటు పోతున్నది. నీ ఓట్‌ని ఉపయోగించు" అన్నాడు. ఎందుకంటే ఈ డీమాను, స స ఇమానియల్ ఇద్దరు కూడా ఒకటే మాట మీద ఉన్నారు. ఎవరికేస్తారు? అపోనెంట్‌కేద్దామని. అది సంజన గారి మీద ఆధారపడి ఉంది ఓటు అని ఇమానియల్ చెప్తూనే ఉంటాడు గేమ్. కానీ సంజన గారు అది అర్థం చేసుకోలే. అక్కడ కూడా తెలివితేటలు ఉపయోగించుంటే ఈసారి కూడా ఆమె ఆడడానికి లేకుండా పక్కకు కూర్చున్నారు. అయితే వాటెవర్ అయితే సంజన గారు ఆటలో ఉన్నా, ఆటలో లేకపోయినా రకరకాలుగా ఆడతారు. అయితే ఇక్కడ తనూజ అండ్ సంజన గారికి మధ్యలో చిన్న వార్ ఒకటి జరిగింది. ఆ వార్ కూడా ఈమె నీ ఓటు మార్చుకుంటే నా ఓటు కూడా నేను మార్చుకుంటానని ఈమె మార్చడం.
ఆ మార్చడంలోని ఎందుకంటే ఇమానియల్‌ని ఔట్ చేస్తున్నారు. ఇమానియల్‌ని ఔట్ చేయకూడదు. నేను చేస్తున్నాను. ఇమానియల్ ఉండాలి గేమ్‌లో ఉండాలి అని చెప్పి సంజన గారిని తీస్తారన్నమాట. ఆ విధంగా మొత్తం నిన్నైతే టాస్క్‌లయితే బాగా జరిగాయి. ఇంతవరకు ఈ 4 రోజులు బాగా ముందుకి వెళ్ళింది షో. కానీ మీరు కూడా ఇవాళ కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకా క్లైమాక్స్‌కొచ్చింది. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా 2 వారాలే. అయిపోయింది 14 వారం అయితే 15 వారం ఎళ్ళిపోతుంది. ఫైనల్ అయిపోతుంది. ఫైనల్‌లోకొచ్చేస్తున్నది కాబట్టి మీరు అందరికీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటారో వాళ్ళందరికీ ఓట్లు చేయండి. అలాగే నా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాధాకృష్ణ. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. థాంక్ యూ వెరీ మచ్.